కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. చూడు రాఘవ, అయ్యిందేదో అయిపోయింది. అది సరిచేసుకునేంత పొరపాటు కాదు. కానీ నువ్వొక నిర్ణయం తీసుకున్నావు. ఆ నిర్ణయం తీసుకున్న విషయాన్ని నువ్వెవరికీ చెప్పలేదు. కానీ ఇవాళ ఇంట్లో అందరికీ తెలుసు, ఒక్క నీ భార్యకి తప్ప. కట్టుకున్న భార్యకి విషయం ఎందుకు చెప్పకూడదు అంటే, నువ్వు ఇంకొక అమ్మాయి మెళ్ళో తాళి కట్టావు కాబట్టి. ఆ విషయం చెప్తే అసలే ఆడపిల్ల క్షమించదు. అందుకే దయచేసి నువ్వు ఆవేశపడిపోయి జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పి అలేఖ్యకి చెప్పకు. ఇంక నువ్వు ఆ నిర్ణయాన్ని వదిలేసుకో. అది కాదక్క, నేను ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. రోజు పడే బాధ కంటే ఒకసారి చెప్పేస్తే ఈ సమస్య తీరిపోతుంది కదా. చూడు రాఘవ, ఇప్పుడు చెప్పలేదు కాబట్టే నువ్వు మానసికంగా మనసులో బాధపడుతున్నావు. ఆ అమ్మాయికి తెలియదు కాబట్టే ఒక ప్రశ్నగా మాత్రమే ఆ అమ్మాయి దృష్టిలో ఉంది, పాపకు తండ్రెవరు, తన భర్త ఎవరు అని. అదే నువ్వే చెప్పేశావనుకో, ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైపోతుంది. కుటుంబం మొత్తానికి ఆ లావా అనేది అంటుకుంటుంది. ఇక ఉక్కిరి బిక్కిరైపోయి ఎక్కడ ఏ ప్రమాదం ఎవరికి అంటుకుంటుందో తెలియనంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోవాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకో రాఘవ. రే మాధవ, నేను చెప్పాల్సిన పద్ధతిలో రాఘవకి చెప్పాను. వీడేదో తన సుహాసిని పెళ్లి చేసుకున్న విషయాన్ని అలేఖ్యతో చెప్తానని బాధపడుతున్నాడు. కాస్త మీరైనా చెప్పండి. ఏంటనయ్య, నిజం చెప్పేస్తావా? అవునరా, ఇక నేను దాచిపెట్టలేను. అలెక్కి నిజం చెప్పేస్తాను. అది కాదన్నయ్య, చెప్పకూడదనే కదా మనం ఇంతకాలం దాచిపెట్టాం. ఇప్పుడు నువ్వు చెప్పేస్తానంటే ఏంటి అర్థం? చెప్పకపోతే ఎలారా? చెప్పకపోతే ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు నా సువాసిని. మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారు. క్షణక్షణం నరకం అనుభవించే కంటే ఒక్కసారి ఈ విషయం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తే సరిపోతుంది కదా. బావగారు, మీరు చెప్తారు రైటే. కానీ ఒక్కసారి చెప్పిన తర్వాత మీ సంసార జీవితం ఏమైపోతుంది? అంటే సుహాసిని లోపలికి వస్తుంది, అలేకే బయటికి పోతుంది అనుకుంటున్నారా? అదంత ఈజీ కాదు బావగారు. ఒకసారి తాళి కట్టిన భర్త ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టాడు అని తెలిస్తే తట్టుకోలేదు. నా పాప భవిష్యత్ ఏంటో నాకు అర్థం కావడం లేదురా. దానికి తండ్రి ఉండి కూడా తండ్రి ఎవరో క్లారిటీ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ నా కూతురికి నేనే ఇచ్చాను. పోనీ మీరు చెప్పినట్టు ఈ నిజాన్ని దాచుదాం అనుకుందాం, అలేఖ్యకి తెలియకుండా ఉంచుదాం అనుకుందాం. రేపు నా పాప భవిష్యత్ ఏంటి? అలేఖ్యని అడిగే ప్రశ్నల సమాజం మొత్తం సుహాసిని అడుగుతుంది కదా, నీ పాపకు తండ్రి ఎవరు, పాపకు తండ్రి ఎవరు అని. అప్పుడైనా నా పాపకి తండ్రి ఫలానా అని చెప్పడానికి నేను డీటెయిల్డ్గా చెప్పాలనుకుంటున్నాను రా. చూడండి బావగారు, స్థిమితంగా ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఆవేశంలో ఉన్నారు. ఆవేశంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు. అది కాదు భూమి. వద్దనయ్య, నేను చెప్పేది విను. ఇన్ని రోజులు సుహాసిని తన బాధ ఏదో తను పడుతుంది కదా. అది కాదురా, ఇంట్లో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. దానికి కారణం నేనే కదా. అన్నయ్య, నేను చెప్పేది విను, నువ్వు తొందరపడకు. ఏదో ఒకటి ఆలోచిద్దాం. నువ్వు మాత్రం మాకు తెలియకుండా ఏదైనా చేస్తే నా మీదొట్టే. నువ్వు చెప్తే పోయేది పరువే కాదన్నయ్య, నా ప్రాణం కూడా పోతుంది.